యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేడియో వేద పాఠశాల శ్రోతలకు క్రీస్తు యేసు నామములో శుభములు. ఈ సృష్టిలో అన్నిటికీ ప్రారంభాల గ్రంథంగా ఉన్న ఆదికాండమును ధ్యానిస్తున్నాం. 3వ అధ్యాయములో దేవుడు మానవుణ్ణి ప్రశ్నించుటను గూర్చి వింటున్నాం. ఈ తరగతిలో ఆదికాండము 3-4 అధ్యాయాల్లోని మరికొన్ని ప్రాముఖ్యమైన ప్రశ్నలను గూర్చి ఆలోచన చేద్దాం. ఆదికాండము యొక్క ఉద్దేశాన్ని, ప్రయోజనాన్ని మనము విపులముగా అర్థం చేసుకోవాలని దేవుడు కోరుచున్నాడు. నిజానికి దేవుడు మానవునికి దేనిని గూర్చి సంజాయిషి చెప్పుకోవలసిన అవసరత ఆయనకు లేనేలేదు. గాని ఆయా సంగతులను గూర్చి సరైన జ్ఞానాన్ని, సమాచారాన్ని మనకు తెలియచేయాలని మాత్రమే దేవుడు కోరుచున్నాడు. ఆదికాండము గ్రంథములో మనము తెలుసుకోవలసిన సంగతులు ఎన్నెన్నో ఉన్నాయి. వివాహ వ్యవస్థ ఏ విధంగా ఉండాలని దేవుడు ఉద్దేశించాడో ఆదికాండము మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఆదికాండము 3వ అధ్యాయములోని 2వ భాగములో మానవుని జీవితములో పాపం ఎలా ప్రవేశించిందో వ్రాయబడింది. అందుకు దేవునికి మానవునికి మధ్య జరిగిన సంభాషణ వ్రాయబడింది. పాపం చేత పతనమైన మానవుణ్ణి దేవుడు ఏ విధంగా వెదకి సంభాషించి తనతో సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడో మనం చూస్తున్నాం. ఆ విధంగా దేవుడు ఈనాటికి మానవుణ్ణి వెతుకుతూనే తన సంబంధాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అనుదినము దేవుడు మనలను వ్యక్తిగతంగా దర్శిస్తూ కనుగొంటూ మనముండవలసిన స్థానములోనికి చేర్చడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇక ఆదికాండము 3వ అధ్యాయములోని 2వ భాగములో దేవుని ఉద్దేశాల నుండి తప్పిపోయిన ఆదాము హవ్వలకు పరలోకపు నడిపింపును అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుని నడిపింపును 5 విధాలుగా ఉన్న ఆత్మీయ దిక్సూచిగా గ్రహించాలి. దేవుని ఉద్దేశాల నుండి తప్పిపోయిన వారంతా ఇట్టి దేవుని నడిపింపును పొందితే తప్ప వారికి మరొక నిరీక్షణ లేనేలేదు. దేవుని నడిపింపులోని మొట్టమొదటి సూత్రమేమిటంటే నశించిన స్థితిని ప్రతి ఒక్కరూ గ్రహించుట. తాము నశించామని గ్రహించిన వారు దానిని ఒప్పుకోవాలి. ఒప్పుకోవడం అనేది మొదటి దశ. దేవుడు మానవుణ్ణి నడిపించగోరుతున్న 2వ దశ ఇక నశించి పశ్చాత్తాపపడుచున్న పాపిని పైకెత్తుట, లేక తప్పిపోయిన మానవుని గమనాన్ని గమ్యం వైపుకు త్రిప్పడం అనేది ఈ 2వ దశ. ప్రియ సోదరుడా, సోదరి, ఇప్పటికే దేవుడు నీ గమనాన్ని సరైన దిక్కుకు మళ్లించడం ప్రారంభించాడని గ్రహించాలి. ఇక తప్పిపోయిన నీ మార్గము నుండి, నశించిన స్థితి నుండి నీవు కాపాడబడి యేసు ప్రభులో భద్రపరచబడాలి. ఇది 3వ దశలోనికి వస్తుంది. నశించిన నీ పాప స్థితిని నీవు గ్రహించినప్పుడు ఏవో గొప్ప తీర్మానాలు, స్వంత నిర్ణయాలు ఏవి తీసుకోవాల్సిన పని లేదు. కానీ వెంటనే 4వ దశ అయిన యేసు ప్రభువును వేడుకోవాలి. ఆయన నీతో సంభాషించడానికి, సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండడానికి ఎంతగానో ఆశపడుచున్నాడు. దేవుడు మానవునితో సంబంధం కలిగి ఉండుటకు దేవుడు చేసిన ప్రయత్నమే ఆదికాండము 3వ అధ్యాయము చివరి భాగములోని సందేశం. ఇక 5వ సూత్రమేమిటంటే దేవుడు నీతో సంభాషించగోరినప్పుడు నీవు ఆయన స్వరానికి, పిలుపుకు లోబడాలి. దేవుని సహవాసము కలిగి ఉండాలంటే దేవుడు పిలిచిన వెంటనే మనిషి స్పందించడమే ప్రాముఖ్యమైన విషయం. యేసు తల్లి అయిన మరియ కానా వివాహములో ఆయన మీతో చెప్పునది చేయుడి అని పరిచారకులతో చెప్పిన విధంగా మనము కూడా ఆయన చెప్పింది శ్రద్ధగా వినాలి, ఆ విధంగా చేయాలి. ప్రియ సోదరుడా, సోదరి, నీవు దేవుని స్వరాన్ని వినగలుగుతున్నావా? దేవుడు చేయమన్న విధంగా చేస్తున్నావా? ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం మెస్సియాను గూర్చి ప్రవచించబడింది. ఇక్కడ దేవుడు మనల్ని విడిపించుటకు, రక్షించుటకు వెదకుచున్నట్లుగా మనం గమనించగలం. దేవుడు తన గొప్ప సంకల్పాన్ని గూర్చి ఆదికాండము 12వ అధ్యాయములో అబ్రాహాముతో మాట్లాడిన సందర్భం వరకు వేచి ఉండవలసిన పని లేదు. కానీ 3వ అధ్యాయము 15వ వచనములోనే క్రీస్తు
బయలుపరచబడ్డాడు. హవ్వను మోసగించిన సర్పముతో దేవుడు మాట్లాడుతూ, నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగుజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదువని చెప్పాను. ఈ వచనం మెస్సియా ప్రత్యక్షతను, దేవుని రక్షణ సంకల్పం యొక్క విధానమును తెలియజేస్తుంది. దేవుడి లోకమును ప్రేమించి రక్షించడానికి, దారి చూపడానికి ఒక రక్షకుణ్ణి ఈ లోకానికి పంపనయున్నాడనే విషయాన్ని దేవుడు ముందుగానే ఆదిలోనే తెలియపరిచాడు, వాగ్దానం చేశాడు. ఆనాటి ప్రవచన ఫలితంగా ఈనాడు తన గొప్ప రక్షణను దేవుడి లోకములో వ్యాపింపచేస్తున్నాడు. ఆదిలోనే ఆరంభమైన భయంకరమైన పతనాన్ని తన కుమారుని ద్వారా దేవుడు సరిచేశాడు, రక్షణ కలుగుజేశాడు. ఆదికాండము 3వ అధ్యాయములో మరి యొక్క ప్రతికూలమైన ఫలితం ఏమిటంటే, స్త్రీ పురుషులకు దేవునికి మధ్య ఎడబాటు కలగడం మనం చూస్తున్నాం. ఈ విధంగా దేవునికి మానవులకు మధ్య ఏర్పడిన ఎడబాటు కారణంగా వారు ఆ తోటలో నుండి బయటికి వెళ్ళగొట్టబడ్డారు. ఈ అనుభవం చాలా భయంకరం. ఈనాటి మనకు ఇది గొప్ప హెచ్చరిక. ఆనాడు ఆదాము హవ్వలు దేవుని మాట కంటే ముందుగా వారి అవసరతల వైపే చూశారు. దేవుని ఆజ్ఞ వెలుగులో తమ అవసరతలను తీర్చుకోవలసి ఉండగా వారు ముందుగానే ఆహారము కొరకు వెదకుచు దేవుని ఆజ్ఞను మీరారు. అందుచేత వారు దేవుని తోటలో నుండి వెలివేయబడ్డారు. ఈనాడు మనము దేవుని ఆజ్ఞలకు ప్రాధాన్యతనిస్తున్నామో లేక మన స్వంత నిర్ణయాలకు ప్రాముఖ్యతనిస్తున్నామో పరిశీలించుకోవాలి. దేవుని సన్నిధి నుండి దూరం కాకుండా నిత్యము ఆయన సన్నిధిలోనే జీవించుటకు తీర్మానం చేసుకుని నమ్మకంగా ప్రభు మార్గముల ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. ఆదాము హవ్వలు దేవుని సన్నిధి నుండి వేరు చేయబడిన తర్వాత వారు తిరిగి ఆ తోటలో ప్రవేశించకుండా ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాల ఏర్పాటు చేయబడింది. అయితే ఆ ఖడ్గజ్వాల యేసు ప్రభువుకు, దేవుని వాక్యానికి సాదృశ్యంగా చూపబడుతుంది. యేసు ప్రభు సెలవిచ్చినట్లుగా నేనే మార్గమని చెప్పిన విధంగా యేసు ప్రభు ద్వారా దేవుని వాక్యమును అగ్ని జ్వాల ద్వారా మాత్రమే తిరిగి జీవవృక్షాన్ని చేరుకోవాలి. వేరే మార్గము లేనే లేదు. ఇక ఆదికాండము 4వ అధ్యాయంలోనికి వెళితే మానవుని పతనానికి మరి ఒక ప్రతిఫలం చూస్తున్నాం. అదే సంఘర్షణ. ఆదిలో ఆరంభమైన ఈ సంఘర్షణ నేటికి అంతములేని గొప్ప తీరని సమస్యగా ఉందనే చెప్పాలి. మొదటిగా మనలో మనమే ఈ సంఘర్షణను కలిగి ఉన్నామని గ్రహించాలి. ఉదాహరణకు భార్య భర్తల మధ్య, తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య, యజమానులు సేవకుల మధ్య, సేవకులు సేవకుల మధ్య, జాతికి జాతికి మధ్య, మంచికి చెడుకు మధ్య, కులానికి కులానికి, మతానికి మరో మతానికి, పార్టీకి మరో పార్టీకి, తెగకు మరొక తెగకు, దేశానికి మరో దేశానికి, ఇలా అంతర్జాతీయంగా ఈనాడు ఎన్నో పోరాటాలను మనం చూస్తున్నాం, వింటున్నాం, ఎదుర్కొంటున్నాం. ఈనాటి గొప్ప సమస్యల్లో ఒకటి సంఘర్షణ లేక పోరాటమని చెప్పక తప్పదు. ఆదికాండము 4వ అధ్యాయములో ఈ సంఘర్షణకు కొన్ని కారణాలు మరియు పరిష్కారాలను ఇద్దరు సహోదరుల కథ రూపములో దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ ఇద్దరే కయీను, హేబెలు. ఈ ఇరువురి మధ్య ప్రారంభమైన సంఘర్షణ లేక పోరాటం మనకు తెలుసు. వారిలో కయీను దేవునికి అర్పణ చెల్లించాలని తలపెట్టి తన వృత్తిని బట్టి తనకు దొరికిన పొలములోని పంటను దేవుని సన్నిధిలో సమర్పించాడు. తన తమ్ముడైన హేబెలు అయితే తాను గొర్రెల కాపరిగా ఉంటున్నాడు కాబట్టి తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని దేవునికి సమర్పించాడు. దేవుడు కయీను అర్పణ అంగీకరించకపోవడానికి, హేబెలు అర్పణను అంగీకరించడానికి కారణం కయీను సమర్పించినవి దేవునికి ఇష్టం లేకపోవడం వల్ల, లేక హేబెలు తెచ్చిన జంతు అర్పణ దేవునికి ఇష్టమైంది కాబట్టి దేవుడు తన అర్పణ అంగీకరించాడా? గమనించండి ప్రియులారా, దేవుడు ఇరువురిలో గమనించింది, లక్ష్యముచ్చింది అర్పణ కానే కాదుగాని వారి హృదయం. కయీను దేవునికి అంగీకారయోగ్యంగా లేడు. అదేవిధంగా హేబెలు హృదయం దేవునికిష్టమైనందువల్ల, ఇష్టుడిగా ఉన్నందువల్ల, నీతిమంతుడైనందువల్ల దేవుడు అతనిని అంగీకరించాడు. చాలామంది వారి అర్పణలు అంగీకరింపబడడానికి, అంగీకరింపబడకపోవడానికి ఆ అర్పణల నాణ్యతే కారణమని
నమ్ముతారు. కానీ అది కాదు దాని భావము. దేవుడి లక్ష్యముంచేది మనిషి హృదయాన్ని. ఈ కారణము చేతనే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనములో హేబెలు తన విశ్వాసానికి మంచి సాక్ష్యము పొందాడు. కయీను అయితే వ్యసనము, క్రోధము కలిగిన కూరునిగా కనిపిస్తూ ఉన్నాడు. కోపిష్ఠులు చివరికి చింతాక్రాంతులుగా కూడా మారిపోతారు. వారి కోపమే వారికి చింతన కలిగించే ఫలితాలు తీసుకొస్తుంది. చివరికి కయీను తన తమ్ముణ్ణి సంహరించాడు. ఎంత భయంకరం! దేవుడు అతను దర్శించి, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి? నీ తమ్ముడైన హేబెలు ఎక్కడా అని దయతో ప్రశ్నిస్తూ ఉన్నాడు. మనం సరైన పని చేస్తే దేవుని చేత అంగీకరింపబడతాం. సత్క్రియ చేయక తప్పు చేసినట్లయితే, మోసం చేసినట్లయితే, ఇతరులకు అన్యాయం చేసినట్లయితే మన హృదయ ద్వారము దగ్గరే మన పాపం మనల్ని నశింపచేయాలని, మన కోసం పొంచి ఉంటుంది అనే సత్యాన్ని గ్రహించాలి. ప్రియ సోదరుడా, సోదరి, నీవేదైనా ఎవరినైనా అంగీకరింపబడలేనట్టి స్థితి నీలో ఉన్నట్లయితే దయచేసి ఆగ్రహానికి, ఆవేశానికి, కోపానికి పోవద్దు. పరుగులెత్తవద్దు. పశ్చాత్తాపముతో, విరిగి నలిగిన హృదయముతో దేవుని దయను, కనికరమును కోరుకొని దేవుని చేత అంగీకరింపబడమని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. కయీను కథలో కోపము మరియు చింత అను 2 సమస్యలను మార్టిన్ లూథర్ అను భక్తుడు కవలలుగా వర్ణించాడు. సహజంగా కోపమనేది మానవుణ్ణి చింతాక్రాంతునిగా చేస్తుంది. కయీనులోని కోపం ఫలితంగా చింతకు గురయ్యాడు. తద్వారా తన తమ్ముడైన హేబెలును చంపాడు. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు జోక్యం చేసుకొని ఆదికాండము 3వ అధ్యాయములో ఉన్న ప్రశ్నలాంటివి కయీనును అడిగాడు. అతనితో, నీకు కోపమేలా? ముఖము చినబుచ్చుకొని ఉన్నావేమి? నీ తమ్ముడెక్కడా? నీవు చేసిన పని ఏమిటి అని ప్రశ్నించాడు. ప్రత్యేకంగా ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనములో ఉన్న ప్రశ్న చాలా ప్రాముఖ్యమైనది. నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును. నీవు దానిని ఏలుదువనెను. ఈ కథ ఎంతో శక్తివంతమైన సందేశాన్ని మనకందిస్తుంది. నీకు కోపం వచ్చినప్పుడు ఎందుకు కోపంగా ఉన్నావు? కోపానికి గల కారణమేమిటి అని నిన్ను నీవు ప్రశ్నించుకోవాలి. హేబెలు కయీను కథలో కయీను కోపాన్ని కలిగి ఉన్నాడు. ఆ సందర్భంలో అతని కోపానికి అతని తమ్ముడు బలి అయ్యాడే కాని అతని కోపానికి నిజమైన కారకుడు కాదు. ఈ విధంగా చాలాసార్లు మన కోపతాపాలకు, మనలోని ఆయా భావోద్రేకాలకు, మన కష్టాలకు మనం ఇతరులను కారకులుగా ఎంచుతాం. కానీ ఎవరు కాదు, మనకు మనమే కారణం. ఒకసారి ఒక మానసిక వైద్యుని దగ్గరికి కోపము, దాని ఫలితంగా చింతతో బాధపడుతూ ఉన్న ఒక స్త్రీ వెళ్ళి తన సమస్యనంతా చెప్పుకుందట. ఇంతకు ఆమె ఏమి చెప్పిందంటే, తన పిల్లలు తనకు బహు కోపము తెప్పించి తనను పిచ్చిదానినిగా చేస్తున్నారు అందట. అప్పుడు ఆ వైద్యుడు ఆ చిన్నపిల్లల వయస్సు 3 నుండి 5 సంవత్సరాలు మాత్రమేనని తెలుసుకుని, అమ్మా, ఒక ప్రశ్న అడుగుతున్నాను చెప్పు. నీ బిడ్డలు నీ లోపల ఉన్న కోపాన్ని బయటకు తీసుకుని వస్తున్నారా, లేక నీలో లేని కోపాన్ని బయట నుండి తీసుకుని వచ్చి నీ లోపల పెడుతున్నారా అని అడిగాడట. అప్పుడు ఆమె అర్థం చేసుకోగలిగింది. మనలో ఉన్న కోపమే అవకాశము, అదును చూసుకొని బయటకు వస్తుందని. అంతేకాని మనలో లేని కోపాన్ని ఎవరు పుట్టించలేరు. అయితే ఈ విధంగా కోపం రేపబడే సందర్భాలు అనేకంగా ఎదురవుతూ ఉంటాయి. అయితే వాటికి దేవుని సహాయము ఎల్లవేళలా అందుబాటులోనే ఉంది. నిజానికి ఆమెకు తన భర్తపై కూడా ఎంతో కోపం ఉంది. కానీ అతనిపై చూపించే ధైర్యం ఆమెకు లేదు. అలాగే చాలామంది భర్తల పరిస్థితి కూడా ఇదే. అయితే మన కోపాలకు కారణాలేమిటి? నిజానికి కోపమనేది చాలా భయంకరమైనది. అది ఒక విధమైన భావోద్రేకం. ఈ విధంగానే తీవ్రమైన కోపోద్రేకముతో తన తమ్ముణ్ణి
నిర్దాక్షిణ్యంగా చంపిన కయీనును దేవుడు ఎదుర్కొని, నీ తమ్ముడైన హేబెలు ఎక్కడ అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈ ప్రశ్నకు కూడా దేవునికి సమాధానం తెలుసు. అయితే దేవుడు కయీనును ఎందుకు ప్రశ్నిస్తున్నాడంటే, తన తమ్మునిలో ఎలాంటి తప్పు లేదని, అతడు దేవుని చేత అంగీకరింపబడినవాడని, మంచి వ్యక్తి అని కయీను గ్రహించాలనేది దేవుని ఉద్దేశం. ఇక కయీను యొక్క కోపానికి అతనిలోని సంఘర్షణయే కారణం. ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనం ఈ సమస్యకు మంచి పరిష్కారం. ఇట్టి సంఘర్షణలో నుండి చివరకు ఒక కోపిష్ఠుని మనం చూడగలం. ప్రియ సోదరుడా, సోదరి, నేటి మన ధ్యానాంశం యొక్క ఉద్దేశం కోపాన్ని విశ్లేషించడం కాదుగాని, మనలోని కోపానికి గల కారణాలను తెలుసుకుని దాని మూలాన్ని లేక వేరును తొలగించడమే ఈ గొప్ప సమస్యకు పరిష్కారం. ఈనాటి సందేశములోని ముఖ్యోద్దేశాన్ని యేసుప్రభు చేసిన కొండమీద ప్రసంగములో, మత్తయి సువార్త 7వ అధ్యాయములో కూడా ఎంతో స్పష్టంగా హెచ్చరించారు. తీర్పు తీర్చకుడి, అప్పుడు మీకు తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చొప్పుననే మీకు తీర్పు తీర్చబడుతుంది. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకు కొలవబడుతుంది. నీ కంటిలో దూలముండగా నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయనమ్మని చెప్పుట ఎలా? మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని తొలగించుకుంటే నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీ కన్ను తేటగా ఉంటుంది. ప్రభు ఇవన్నీ చెప్పడంలోని ఉద్దేశం ఏమిటంటే, వేషధారణ జీవితాన్ని ఖండిస్తూ మనకు ఒక గుణపాఠాన్ని నేర్పుటకు, మీ కంటిలో ఉన్న దూలాలు తొలగించుకోకుండా ఇతరుల కళ్ళలో ఉన్న నలుసులు వెదకడం హాస్యాస్పదమవుతుంది. దేవుడు మిమ్ములను ఇతరుల కళ్ళలో ఉన్న నలుసులు తీసివేసే పర్యవేక్షకులుగా నియమించినట్టు, ఎవరి కళ్ళలో నలుసులున్నాయా తీసివేద్దామని వారి చుట్టూ వీరి చుట్టూ తిరగడం లేక చూడడం ఎందుకు? ముందు మీలో ఉన్న లోపాల్ని సవరించుకోండి. అటు తరువాత సాటి మనుషులకు సహాయపడుదురుగాని అనేది ప్రభు మాటల్లోని భావం. సరిగ్గా ఆదికాండము 4వ అధ్యాయములో మొదట నీవు సరైనది చేస్తే నీవు అంగీకరింపబడతావు. ఇదే సమస్యకు పరిష్కారమని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక కయీను కోపానికి కారణాలేమిటి? తాను దేవుని చేత అంగీకరింపబడకపోవడమే ముఖ్య కారణం, కాని తన తమ్ముడు కాదు. కయీను తన ఎదుట 2 అవకాశాలను కలిగి ఉన్నాడు. 1, తన విధానం సరిచేసుకుని మార్చుకోవడం. 2, ఇతరులపైకి తన కోపాన్ని మళ్లించడం. అయితే కయీను తనను తాను సరిచేసుకుని వ్యసనము, క్రోధము నుండి విడుదల పొందక వాటికి గురి అయి తద్వారా దుష్పరిణామాలు తీసుకొచ్చాడు. ఇక మనము సరైన స్థితిలో ఉన్నట్టయితే ఇతరులు మనల్ని కొట్టినా, తిట్టినా, ఉమ్మివేసినా సహించి ఓర్చుకోగలం. ఈ విధంగా సరైన దృక్పథము కలిగి సరైనది చేయగలిగినప్పుడు దేవుని ఎదుట భద్రత కలిగిన స్థితిలో ఉంటాం. కయీను ఎదుర్కొనిన మరి యొక్క దుష్ఫలితం తీవ్రమైన మనస్తాపానికి దారితీసింది. మానసికంగా అసహజమైన స్థితిలోనికి ప్రవేశించి విచారము, వేదన, నిస్సహాయత, కోపము, చేదు అను పరిస్థితిని ఎదుర్కొన్నాడు. ఆ కారణంగా జీవితంలోని ఆయా విభాగాలన్నీ దెబ్బతిని కుటుంబ వ్యవహారాల్లో, సంబంధ బాంధవ్యాల్లో, అన్ని విషయాల్లోనూ అసమర్థంగా, అస్థిరంగా, ఒడిదుడుకులతోనూ శాపభారముతోనూ తన జీవితం కొనసాగుతూ వచ్చింది. మరి ఒక ఫలితం ఏమిటంటే, అప్పటి వరకు దేవుడే మనిషితో సంబంధం కలిగి ఉంటూ వచ్చాడు. ఆదికాండం 4వ అధ్యాయము 26వ వచనములో మనిషి దేవునితో సంబంధాన్ని తిరిగి ప్రారంభించవలసి వచ్చింది. దానినే ప్రార్థన అని అంటాం. ఆదికాండం 5వ అధ్యాయము మరియు 10 అధ్యాయాల్లో జగద్రక్షకునిగా ఈ లోకానికి రానయ్యుంటున్న యేసుక్రీస్తు యొక్క చరిత్ర ప్రారంభం కనిపిస్తుంది. ఇక ఆదికాండము 6వ అధ్యాయము నుండి 9వ అధ్యాయం వరకు దేవుని స్వభావము మరియు
మనిషి స్వభావాలను గూర్చి తెలుసుకుంటాం. మరియు ప్రకృతి వైపరీత్యమును గూర్చి వ్రాయబడడం మనం చూస్తున్నాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా దేవుడు చూశాడు. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకున్నారు. భూమి బలాత్కారముతో నిండి ఉన్నట్లు గమనించి దేవుడు మనిషిని గూర్చి తెలియజేశాడు. ఇది మానవ స్వభావం యొక్క వివరణ. అందుచేత దేవుడు గొప్ప జల ప్రళయాన్ని అనుమతించవలసి వచ్చింది. అంత గొప్ప ప్రళయాన్ని అనుమతించిన దేవుని గూర్చి మన తలంపు ఏమై ఉండాలి? మనం గ్రహించవలసిన దేవుని ఉద్దేశ్యము ఏమిటి అనగా, దేవుడు ప్రేమ, స్నేహ స్వభావాలు కలవాడా? అవును. ప్రళయాలు సృష్టించే అంతటి భావోద్రేకాల తీవ్రత కలవాడా? అవును. దేవుడు ప్రేమయున్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి అనే సత్యాన్ని మనం అందరము నమ్ముతున్నాం. దేవుని స్వభావమంతా ఒకే విధమైన లక్షణాలతో కూడి ఉందా? ప్రేమ చూపే దేవుడు కోపాన్ని కూడా చూపుతాడా? అవును. దేవుడు ప్రేమ చూపే దేవుడై ఉన్నాడు. కాబట్టే మానవులను ప్రేమిస్తూ ఉన్నాడు. అయితే ఆయన క్రిందికి చూచినప్పుడు తన ప్రియమైన మానవుణ్ణి పాపము నాశనం చేస్తుంది. మనిషి కొరకైన దేవుని రక్షణ ప్రణాళిక కూడా వ్యర్థమవుతుంది. మానవుని రక్షించే శక్తిగల దేవుడు మానవుల్లోని పాపాన్ని శిక్షించే శక్తివంతుడిగా కూడా ఉన్నాడు. గనుక మనిషిని నాశనం చేస్తున్న పాపాన్ని నశింపచేయడానికి పూనుకున్న ప్రయత్న ఫలితమే జలప్రళయం. దేవుని స్వరమిట్టున్న ప్రియ సోదరుడా, సోదరి, నీలో ఏ విధమైన పాపము దాగున్నట్లయితే అది నిన్ను నశింపచేస్తుంది, నాశనం చేస్తుంది. పాపం వలన వచ్చు జీతం లేక ప్రతిఫలం నిత్య మరణం. అయితే నిన్ను మిక్కిలిగా ప్రేమించిన పరమతండ్రి నిన్ను పాపము నుండి, సాతాను నుండి, నాశనము నుండి, నరకము నుండి తప్పించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవమునిచ్చుటకు ఆశపడుచూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడే నీ పాపము ప్రభు సన్నిధిలో ఒప్పుకొని దేవుని కనికరము చేత రక్షణ భాగ్యము పొందుకొనుమని, ఆయన ద్వారా నీతిమంతునిగా, నీతిమంతురాలిగా తీర్చబడుమని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఇంతవరకు మీ వాక్యము ద్వారా మా శ్రోతలందరితో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. కోపం యొక్క దుష్పరిణామాలు ఎంతో ఘోరమైనవని మాకు తెలియజేశారు. మా శ్రోతలు కోపమును, ద్వేషమును, అసూయను వీడి ప్రేమను, దయను, దీనత్వమును కలిగి జీవించే కృప దయచేయమని యేసుక్రీస్తుని నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.